ఈరోజు నోకి మామ ముఖం అయితే వెలిగిపోతుంది. ఎందుకు వెలిగిపోతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అయితే బయటికి వెళ్ళారు, ఊరు వెళ్ళారు తీర్థయాత్రలు. కానీ ఇంకా మనోడు వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళగల ఇంకా ఎరగబడిపోయి నానా వివత్సం చేసి జొమాటో అయితే ఓపెన్ చేసి హైవే గార్డెన్స్ నుంచి ఒక స్పెషల్ కాంబో అయితే ఆర్డర్ పెట్టాడు మామ. ఇదైతే అరౌండ్ 5:30 ఉంది. మనకి కూపెన్స్ అప్లై పోగా ఆఫర్స్ అన్నీ అప్లై పోగా మనకి మిగిలింది ఏంటంటే 319కే వచ్చేసింది. ఈ ఆఫర్ని మీరు కూడా ఎలా గ్రాప్ చేసుకోవాలో నేనైతే చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి చికెన్ ఫ్రైడ్ రైస్ ప్లస్ చికెన్ బిర్యానీ మొత్తం 2 అయితే తీసుకున్నాం మామ. దాంతోపాటు ఈ 2 బుక్ చేస్తే మనకి ఏమొచ్చింది అనుకున్నారు? 100 రూపీస్ వర్త్ గల ఎగ్ బుర్జ్ అయితే వచ్చింది. ఇంకా దాని రివ్యూ దీని రివ్యూ మొత్తం కలిపి అయితే ఇచ్చేస్తున్నాం. దీని అడ్రస్ వచ్చేసరికి మనకి స్విగ్గీలో అవైలబుల్లో ఉంది, జొమాటోలోనే ఉంది. నేనైతే జొమాటో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. 319కి అయితే వచ్చింది. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఎస్పెషల్లీ గట్టిగా వేసారు మామ. చికెన్ అయితే బోన్లెస్ మొత్తం వర్తబుల్ అంటాను నేనైతే, ఎందుకంటే అది బాగుంది. వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. రిమైనింగ్ ఐటమ్స్ కూడా మీకు రివ్యూ అయితే ఇస్తాను. వర్తబుల్ కాదైతే చెప్తామా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎటకారంతా రివ్యూ ఉంటుంది. ఇంకా మామూలుగా ఉండదు, ఫన్ గట్టిగా ఉంటుంది. ఇంకా మా నోడు చూసారా చికెన్ ముక్కలు ఎలాగ ఏరుతుండో. ఇంక బిర్యానీ వచ్చిందంటే అందులో చికెన్ పీసులు ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుంటాడు. ఇంక మామూలుగా ఉండదు ఇటు ఎరగబాటు. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్లో మనకు మెయిన్ క్వాంటిటీ అయితే గట్టిగా ఉంది మామ. ఆ చికెన్ కూడా గట్టిగా వేసి ఇచ్చారు. ఇంక దాంట్లో అలాగ నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని అలా ఒక ముద్ద కలుపుకొని మన నోకి మామ టేస్ట్ చేశాడు. టేస్ట్ అయితే అదిరిపోయిందని రివ్యూ అయితే చెప్పాడు. దాని తర్వాత ఇటు తినే ముందు ఎలా పైకి చేయి ఎత్తుకుంటున్నాడు మామ. ఎందుకు ఎత్తుకుంటున్నాడు ఒకసారి కామెంట్ బాక్స్లో అడగండి. ఏమైనా దిష్టి తీస్తుంటే ఏంటి మన సబ్స్క్రైబర్లకి? ప్రతిసారి తినే ముందు చేయి అయితే పైకి ఎత్తుకుంటాడు. ఇంకా అది అయిపోయింది, తినేసాడు అనుకునేసరికి నెక్స్ట్ ఏమొచ్చి రైతా వేసుకున్నాను కదా మామ, ఇది కూడా వేసుకుంటాను, కచాంబరి వేసుకొని రివ్యూ ఇస్తాను అని అన్నాడు. సరేరా రివ్యూ ఇవ్వరా అని అన్నాను. ఇంకా వాడు అన్నీ కచాంబరి కూడా వేసుకొని రివ్యూ అయితే ఇచ్చేసాడు అన్నాడు. దాంతోపాటు ఇంకోటి ఏంటనుకున్నారు మ్యాటరు, ఆడు కచాంబరి వేసుకున్నప్పుడు పట్టకు తగిలి చల్లగా ఉందంట. అది మళ్ళీ వచ్చి నాకు చెప్తున్నాడు. అసలుకే మనం వీడియో తీస్తున్నాం, ఆడేమొచ్చి ముందే తినేస్తాడు. వంచురా అంటే ఆడు వంచుకుంటా మొక్కలు చూడండి ఎలా లెక్క పెట్టుకుంటుండు. ఇంకా అది అయిపోయింది. ఆ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ అయిపోయింది మామ. ఇది ఓవరాల్గా ట్రై చేయొచ్చు, రికమెండెడ్ ఐటమ్ అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈ చికెన్ బిర్యానీ మామ. ఆడు చికెన్ బిర్యానీ అని మెన్షన్ చేసాడు కానీ అది అయితే చికెన్ పలావ్లా ఉంది. అది చూడగల నేను అయితే ముందు డిసప్పాయింట్ అయ్యాను. ఆ చికెన్ పలావ్ మీద ఒక 4 ఫ్రై పీసెస్ అయితే వేశారు. పర్లేదు, క్వాంటిటీ పరంగా కూడా వర్త్ అనొచ్చు. ఎందుకంటే ముందు చికెన్ ఫ్రైడ్ రైస్తో కంపేర్ చేసుకుంటే అందులో చికెన్ గట్టిగా ఉంది కాబట్టి ఇది కొంచెం మిడిల్లో ఉంది కాబట్టి మనకు 319కి ఈ కాంబో వర్త్ అనొచ్చు. దాంతోపాటు మనకి ఎగ్ బుర్జ్ కూడా ఇచ్చారు కదా మామ. ఇంక టోటల్ వర్త్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆ చికెన్ పీస్ కూడా సాఫ్ట్గా ఉడికింది మామ. అది కూడా మీకు చూపించాను. ముందైతే మన నోకి మామ గారు నార్మల్గా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తిన్నాడు. దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందంట, బాగుంది అన్నాడు. దాంతోపాటు ఇంక నెక్స్ట్ ఆ షేర్వా అయితే వేసుకొని టేస్ట్ చేస్తా అన్నాడు. షేర్వా వేసుకొని టేస్ట్ చేస్తే ఓకే సోగా నార్మల్గా ఉందన్నట్టు అయితే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కానీ ఎలాగుందిరా అని అంటే ఇంకా మనం పెట్టింది బిర్యానీ, ఆడిచ్చింది పలావు, ఏం చేస్తామని ఇంక అడ్జస్ట్ అయిపోయి తినేసాడు మామ. లాస్ట్లో మనోడు ఏమొచ్చి కచాంబరి వేసుకొని టేస్ట్ చేస్తాడు. మొత్తం తినేకరా నాకు కూడా ఉంచరా అంటే అటు ఇటు దిక్కు చూస్తూ మళ్ళీ నోట్లోకి అయితే ఆ చికెన్ ముద్ద అయితే తోసేసాడు మామ. ఇంక మొత్తం మీద మన వీడియో అయితే మీకు ఎలా కనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రివ్యూ అయితే మేమైతే జెన్యూన్గా ఇస్తున్నాం. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఎవ్రీ డే మనకి డే బై డే అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇంకొంటామమ్మా మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.